విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్ సత్యం గారు. నమస్తే అండి. సో సత్యం గారు, మొత్తానికి అమెరికాకు భారత్ చైనా రెండు కలిపి ఒక పెద్ద ఝలక్ ఇవ్వనున్నాయి. సో అంటే అమెరికా విధానాలే ఈ రెండు దేశాలు అంటే మొన్నటి వరకు విరుద్ధంగా ఉన్నటువంటి శత్రుత్వం ఉన్నటువంటి రెండు దేశాలు కూడా అమెరికా లాంటి ఒక పెద్ద శత్రువుని ఎదుర్కోవడానికి ఈ రెండు ఒకటవుతున్నాయి అని అనుకోవచ్చు అంటారు. ఇలా మార్పులు రావటం వల్ల ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా చేస్తున్నటువంటి కన్నింగ్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా జిన్పింగ్ తర్వాత పుతిన్ మోడీ ఒకే వైఖరి తీసుకోవడం వల్ల అసలు ప్రపంచ దృక్పథాన్నే మార్చేసింది, ప్రపంచ భవిష్యత్తునే మార్చేసింది. ఇది గొప్ప పరిణామం, అన్ని దేశాలకు గొప్ప పరిణామం. ఎందుకంటే ఉక్రెయిన్ నాటో చేరుతానంటే రష్యా వద్దన్నది. పాత ఒప్పందం ప్రకారం మీరు చేర్చుకోకూడదు అని చెప్పేసి అడిగినందుకు బిడెన్ రెచ్చగొట్టి జెలెన్స్కీని యుద్ధంలో దించుకొచ్చి అన్ని ఆయుధాలు సమకూర్చి గత 2.5 ఏళ్లుగా పేరుకు ఉక్రెయిన్ యుద్ధం చేసినా వాస్తవానికి యుద్ధం చేసింది అమెరికా నాటో దేశాలే. దరిదాపు నాకున్న సమాచారం మేరకు 800 సైనిక విమానాల్లో ఆయుధాలు చేరవేసారు జెలెన్స్కీకి గత 2.5 సంవత్సరాల్లో. కాబట్టి దరిదాపు వెస్టర్న్ కంట్రీస్ అన్ని కలిసి రష్యా మీద యుద్ధం చేసినాయి. అయితే అట్లా తలొగ్గపోవటంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం బంద్ చేయించాలని చెప్పేసి చైనా మీద 250%, భారతదేశం మీద 50%, 100% అని బెదిరింపులకు దిగిండు ట్రంప్. కానీ ఈ 3 దేశాల ముఖ్యంగా రష్యాకు ఆయిల్ కొనుగోలు చేసి, భారత్ చైనా ఆయిల్ కొనుగోలు చేసి రష్యాకు సపోర్ట్ నిలబడటంతో తర్వాత 3 దేశాలు సంప్రదింపులు జరుపుతుంటే చివరికి కౌంటర్ రిజల్ట్స్ వచ్చింది ట్రంప్కు. అంటే ఉక్రెయిన్ పేరు మీద యూరప్, అమెరికా తెలిసి రష్యాని ఒంటరి చేసి దెబ్బ కొట్టాలనుకుంటే 3 దేశాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఇవాళ ట్రంప్ డిఫెన్స్లో పడ్డాడు, నాటో దేశాలు డిఫెన్స్లో పడ్డాయి, జెలెన్స్కీ కూడా డిఫెన్స్లో పడ్డాడు. ఇది ఒక గొప్ప పరిణామం ప్రపంచంలో. ఎందుకంటే ప్రతి చోట అట్లాగే పాకిస్తాన్ తోటి మనం మొన్న ఘర్షణ జరిగినప్పుడు ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ అన్నిటి రీత్యా చూసినప్పుడు తర్వాత పాకిస్తాన్ డిఫెన్స్ లో పడుతుంది అనుకున్నప్పుడు రక్షించుకోవడానికి యుద్ధాన్ని విరమింపజేశాడు. అట్లాగే ఇవాళ జెలెన్స్కీ ఉక్రెయిన్ ఇంకొక 4 రోజులు ఉక్రెయిన్ సరెండర్ కావాల్సి వస్తుంది, జెలెన్స్కీ పారిపోవాల్సి వస్తున్న సమయంలో ఇప్పుడు ఉక్రెయిన్ సరెండర్ చేసి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఇదంతా అమెరికన్ పాలిటిక్స్, ట్రంప్ చేస్తున్నటువంటి పాలిటిక్స్ కు వ్యతిరేకంగా 3 దేశాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఇవాళ ఆ ప్రపంచ పరిణామ క్రమంలో ఒక మంచి గొప్ప మార్పు వచ్చింది. ఇది ఒక అంశం. తర్వాత మనకు చైనాకు 1962లో యుద్ధం ముగిసిన తర్వాత ఉన్నటువంటి బోర్డర్ దాదాపు 3400 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. ఈ బోర్డర్లో 14 చోట్ల ఇద్దరికి విభేదాలు ఉన్నాయి బోర్డర్ విషయంలో. కానీ గత 40-50 ఏళ్లుగా చర్చలు చేయటం వల్ల ఆ 14 చోట్ల నుంచి 3 చోట్లకు దక్కింది. మిగతా 11 చోట్ల పరిష్కరించబడింది. అవి ఇష్యూస్ కావు, కానీ 3 చోట్ల మాత్రమే ఆ విభేదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి చర్చలు జరుపుకుంటే ఆ 3 చోట్ల కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఏ రాజకీయాలు గాలువని ఘర్షణలైనా లేకపోతే ఏ రాజకీయాలు ఏ రకమైనటువంటి కూటళ్ళ మార్పులు వచ్చినా చైనా భారతదేశం మధ్య ట్రేడ్ తగ్గలేదు, ట్రేడ్కు అడ్డంకి పడలేదు. ఇవాళ 2 దేశాల మధ్య దరిదాపు $130 బిలియన్ ట్రేడ్ నడుస్తుంది, వ్యాపారం, అంతర్జాతీయ వ్యాపారం. మనం $14 బిలియన్ ఎగుమతి చేస్తే చైనా నుంచి $114 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. దరిదాపు $100 బిలియన్ చైనా మన మీద సర్ప్లస్ ఉందనుకోండి. ఏదేమైనా ఇవాళ చైనా తోటి ఈ దిగుమతుల వ్యాపారం తెంచుకుంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే మరొక 20% ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ టుడే బలమైన ఏషియన్ టైగర్స్ ఉన్నటువంటి జపాన్, సౌత్ కొరియా ఇటువంటి దేశాలు కార్లు కానీ ఇతర ఆటోమొబైల్స్ పార్ట్స్ అన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. వాళ్ళకు టెక్నాలజీ ఉన్నా, తయారు చేసినటువంటి క్యాపబిలిటీ ఉన్నా ఎందుకు దిగుమతి చేసుకుంటారని అడిగితే మా దేశంలో తయారు చేసుకుంటే ఇంకో 20% ఎక్కువ కాస్ట్ అవుతుంది, అందుకని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్తున్నారు. మనం కూడా అదే బెనిఫిట్ పొందుతున్నాం. కాబట్టి మనకు చైనాకు ఎన్ని విభేదాలు ఉన్నా గత 6-7 సంవత్సరాలుగా ట్రేడ్లో మాత్రం మార్పు రాలేదు, రోజు రోజుకు పెరుగుతుంది. దరిదాపు అమెరికా చైనానే ఇండియన్ ట్రేడ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఇట్లా జలక్ ఇవ్వడానికి 3 దేశాలను చీల్చి ఇవ్వడానికి టారిఫ్లో కూడా
250% ఉన్న టారిఫ్ను చైనాకు 30% ఒప్పుకుంది. మన మీద మాత్రం 25% ఉన్నదాన్ని 50% పెంచుతున్నాం. రష్యాలో ఆయిల్ దిగుమతి చేసుకోవటే కారణం అని చెప్పేసి మన మీద కూడా పెత్తనం చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేశాడు. ఇటువంటి సమయంలో కూడా తర్వాత గత 10 ఏళ్లుగా మన భారతదేశం విదేశాంగ విధానంలో ఒక తప్పు దొరికింది. ఏమిటంటే అమెరికాను ఎక్కువ నమ్ముతూ వచ్చాం. అమెరికా కొత్త స్నేహితుడు దొరికాడు. అమెరికా నమ్మకమైనటువంటి మిత్రుడు. రెండు దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్, ఫ్రీ ట్రేడ్ ఉంది కాబట్టి ఇది మంచి పరిణామం అనుకున్నారు. కానీ చివరికి వచ్చేసరికి కీలకమైనటువంటి దశకు వచ్చేసరికి ఇప్పుడు 2 చోట్ల ట్రంప్ బయటపడ్డాడు. ఒకటి టారిఫ్ చోట్ల మన దేశానికి వ్యతిరేకంగా ఇతర దేశాలని ఎంకరేజ్ చేసేందుకు చుట్టూ ఏషియన్ కంట్రీస్ తక్కువ టారిఫ్ విధించి మనకి ఎక్కువ టారిఫ్